మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇదేనండి మా రంగుల షాపు. అరే ఆ బోర్డు చూపి. మన రంగుల షాప్ అంటే ఆ విధంగా ఉండాలి. అది షాప్. రే అది షాప్ ఏంట్రా? రమ్మేది నాన్నగారు తాగేశారండి. రే నేను బయట వరకు వెళ్ళేసి వస్తా. నేను వచ్చేలోపు కొన్ని రంగులైన అమ్మే లోకేనా? అమ్మేస్తున్నానా? వెళ్ళు. చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావా రంగుల వెళ్ళని కానా నీ చేత ఇక్కడికి వచ్చారంటమ్మా మీరు. ఎవరు షాప్ అనుకున్నారు? హైపరాది షాప్. ఎవరు పిలిచినా రాకండి. భయపడుతుంది. భయపడుతమ్మా భయపడుతుంది. చాలే చాలే. ఇక్కడ ఉండండి. సరే. ఆది షాప్ కి ఎదురొస్తారా? ఎవరు అనుకున్నారా? ఇప్పుడు ఆది షాప్. రే నరేష్ ఎవరు రాలేదా? ఎవరు రాలేదన్నా. రాకుండా పోతారా? అన్నా అన్నా పెళ్ళైపోయిందన్నా. ఎవరున్నాడన్నా? నేను తగులుకుందామన్నా. నాకు పెళ్ళైపోయింది, లవర్ ఉన్నాడు, తగులుకుంటాను అని కారణాలు చెప్తారా? కారణాలు కర్ర 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 నమిలి మూసేస్తావా? మింగేస్తా. అవునాది ఆ కలర్స్ అన్ని ఒరిజినలే కదా, నో కెమికల్స్ కదా, పెట్టుకుంటే ఏం ర్యాషెస్ అలా రావు కదా? నీకేం మండదు. ఇదిగో నువ్వు ఇక్కడ రాసుకున్నా మండదు, ఇక్కడ రాసుకున్నా మండదు, ఇక్కడ రాసుకున్నా మండదు. నాకు మండుతుంది. శ్రీప్రియ కలర్స్ కొందాం త్వరగా రమ్మని నీకు చెప్పాను కదా, ఎందుకు ఇంత లేట్ గా వచ్చావు? అంటే వచ్చే దారిలో నిర్మానుషమైన ప్రదేశంలో కార్ ఆగిపోయింది, అందుకే లేట్ అయింది. అబ్బా అక్కడ నేనుండా బాగుండు. ఉంటే ఏం చేసేవాడు? చెట్టెక్కి ఆకులు పీకేవాడివి. నా కంట్లో ఏదో పడినట్టుంది. బా కొత్త అమ్మాయి అప్పుడే కంట్లో ఏదో పడింది. ఆగు. ఏరా ఈ కంట్లో పడిందా లేదా ఈ కంట్లో పడిందా? దాని కంట్లో ఏం పడలే, అదే నీ కంట్లో పడింది. ఏంటి? ఆది ఇలా చేయకూడదు. నీకు తెలుసా గరుడ పురాణంలో ఇలా చేస్తే శిక్షలుంటాయి. నీకు గరుడ పురాణం గురించి తెలుసు, ఇక్కడ ఆది పురాణం ఒకటి ఉంది తెలుసా? నేను తెస్తా. కుంభీ పాకం. అలా అంటే ఏంటి? గోకితే గోకించుకోవాలి. అండకూపం అంటే గిల్లితే గిల్లించుకోవాలి. క్రిమి భోజనం అదేంటి? అంటే భోజనంలా తినేస్తాడని. ఇక నా పురాణం చాలు, పక్కన పెట్టేయ్. నువ్వెవరు? నా దగ్గర రావద్దు. దగ్గరకు రావద్దని దగ్గరకు రమ్మన్నట్టు చూస్తావేంటి? సరే ఎలాగో వచ్చాం కదా, రంగులు అమ్మండి, ఎంతో చెప్పేసాను కొనుక్కుంటాం. వాళ్ళు అడగగానే అమ్మేస్తామా? మేము అమ్మం. ఎంత కావాలంటే చెప్పండి, అంత పడేస్తాం. నాకు కావాల్సిన డబ్బులు కాదు. మరి మీలో ఎవరైతే బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్ళకి మా దగ్గర ఉన్న హోలీ రంగులు ఇస్తాం. చేస్తాం చేస్తాం. మీరేనా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నారు. మరి రమ్మని చెప్పండి. జారు మిఠాయో నా జారు మిఠాయా ఏరా మన షో పేరేంటి? శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా వచ్చింది, కంపెనీ ఇప్పుడే వచ్చింది. ఏమ్మా నిన్ను చూస్తే కంపెనీకి ఓనర్లా ఉన్నావు. పేరేంటండి మీది? తబలా వాయిస్తావా? వాయిస్తావా? आपके पास रंग है? रंग है, वो है, वो है, वो है।
ఇది బావగారు వచ్చాడు వేళహే నై నై తెలుగారా తెలుగే తెలుగా పేరు ఫ్రూట్ వాతవా ఏ మాటకు ఆ మాట అందరు భలే ఉన్నారబ్బా ఇదేదో మా సన్నీ ఇది నేను లాగన అవసరం లేదు ఇందాక కనిపెట్టా हे कृष्णा ఏయ్ తీయవే ఏయ్ వదలా వదలా వాడు ఆగాగు వాడిని ఇవిలాగైనా సంతోషం లాగరా వాళ్ళకైనా జెన్యున్ గా వచ్చారు కాబట్టి వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తే రంగులు అమ్మేస్తాం మరి కానీ మీరు ఎంటర్టైన్మెంట్ కి మించి ఇంకేదన్నా చెయ్యాలి అప్పుడే మీకు రంగులు వస్తాయి ఓకేనా చూసారుగా అటు సైడ్ వాళ్ళు వేషాల్లో వచ్చి అప్పుడే ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేశారు మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తారుగా పక్క చేస్తాం. మాతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు, అస్సలు తగ్గేదేలే. మామూలుగానే ఉంటదని చెప్పారు మన వాళ్ళు ఏ శ్రీప్రియ వెళ్ళరా. మామూలుగా డాన్స్ లోని ఏదో చిన్న చిన్న టాస్క్లు అంటే మనం చేస్తాము, కానీ వీళ్ళు ఇంప్రెస్ చేసేలాగా ఎలా చేయాలి? అవును కదా, మరి ఎలాగా? అది కాదురా, ఎందుకు అంత టెన్షన్ అవుతున్నారు? మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని పిలిస్తే వాళ్ళే సెట్ చేస్తారు. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏ రంగులే ఏ రంగులే. వన్స్ మోర్ అబ్బా. అబ్బా అంత బాగా చేసావా? లేదు ఇందా సరి చేయలే, అందుకని మళ్ళీ ఏదైనా చూసుకుంటారు కదా. ఈ మధ్య బాగా ఫేమస్ అయ్యారు నువ్వు. దేని గురించి? అదే కుంభమేళాలో పూసల మీద నువ్వే కదా. కానీరా ఏదైనా నీకే చెందిద్దిరా రష్మి. ఏంటి? తెల్ల చున్నీ వేయడం, తెల్ల డ్రెస్ వేయడం, ఏదైనా అడిగితే తెల్ల మొహం వేయడం. డ్రెస్ చాలా బాగుందిరా రష్మి. థ్యాంక్ యూ. ముడతలేం పడలేదు కదా? డ్రెస్ మీద ఏం లేవు, డ్రెస్ మీద ఏం లేవు. ఇవన్నీ ఆపండి. మమ్మల్ని ఎందుకు పిలిచారో చెప్పండి ముందు. మా ఊర్లో రంగుల షాప్ ఒకే ఒకటి ఉంది, మాకు డిమాండ్ చాలా ఎక్కువ. వీళ్ళందరూ వచ్చి రంగులు అమ్మమని అడిగారు. అవునండి, హోలీ అంటే అడుగుతారు కదా. కానీ మేమంత ఈజీగా అమ్మం, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే రంగులు అమ్ముతాం అని చెప్పాం. రంగులు అమ్మడానికి ఎంటర్టైన్మెంట్ ఎందుకండి? డబ్బులు ఇస్తే మీరు రంగులు ఇవ్వాలి, అంతే కదా. ఉంది ఒకటే షాపు, మీకు కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేసి తీసుకెళ్ళండి, లేకపోతే ఇప్పుడే వెళ్ళిపోండి. ఏంటి రంగులకి డబ్బులు కాకుండా ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలా? Yes. వదిలేయండి రష్మి, ఆ పేరున మనకు ఒక ఈవెంట్ వచ్చింది కదా. ఏమా మీరంతా ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారా? రెడీ మేడం. అయితే మేము ఆర్గనైజ్ చేసి పెడతాము. ఈ టీవీ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. So let's begin Sridevi Drama Company Holi special episode Rangule. ఆల్ రైట్, ఎంటర్టైన్మెంట్ ఇస్తేనే మీకు సెలబ్రేషన్స్ కి రంగులు ఇస్తారు వీళ్ళు. అండ్ మీ రంగులు ఇవ్వాలంటే మీకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కాబట్టి ఎలా ఎక్కడి స్టార్ట్ చేద్దాము? డాన్స్ తో స్టార్ట్ చేద్దాం. అయితే డాన్స్ తో మొదలు పెడదాము. ఆపండి. ఈ స్టెప్పులు నాయే కాపీ కొట్టింది ఈ అమ్మాయి. చేసి చూపించండి. ఇందులో ఒకటే స్టెప్ కదండి? అవును, అదే కాపీ కొట్టింది. ఒక స్టెప్ కి కేసలా వేస్తారండి మీరు? వేస్తాంరా మేమంతే. కూర్చో. డాన్స్ అంతా ఓకే గానీ మాట అటువైపు ఎందుకు చేయి చూపిస్తున్నారు? మా ఆవిడ అది ఇంట్లో ఉండమంటే పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి. ఓహో, హస్బెండ్ వైఫా? ఇతనికి ఫుల్ టైం భార్య నేనే అక్క. ఫుల్ టైం భార్య, పార్ట్ టైం భార్యలు కూడా ఉంటారా? చాలా మంది ఉన్నారక్క. ఆది గారు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకు అర్థం కావట్లా. ఇది కూడా నా కుంభమేళాలో దొరికింది పూసలు అమ్ముతుంటే. ఇప్పుడు ఏం చేయమంటారు? చాలా పెద్ద ఫ్లర్ట్ అక్క ఇది. నా పక్కింట్లో ఉన్న అమ్మాయిలు, అక్కలు, ఆంటీలు, అవ్వలు, చెల్లెలు బయటికి వస్తే అవ్వలా హలో, ఆమె ఇప్పుడే ఫ్లర్ట్ అంటే మీరు నన్ను గోక్తారేంటి? నేను అలా చేయలేదని చెప్పి చెప్తున్నారా నీకు? ఇది నా భర్త, ఓకే. దీని 9 months బయటలో ఉంటుంది బిజినెస్ కోసం. ఇది నా భర్త, దీన్ని
9 months బయటలో ఉంటారు కా బిజినెస్ అని, 3 months మాత్రమే ఇంట్లో ఉంటారు. కానీ 3 months కూడా నాతో ఏం చేయలేదు. ఒక్క నిమిషం ట్రై ఇంతకీ ఏ బిజినెస్ చేస్తుంటారు మీ ఆయన? అదే ఏం బిజినెస్ అని చెప్పలేదు అక్క రైటరు. రంగుల బిజినెస్ అంట. రంగుల బిజినెస్ ఏమో చేస్తారు అక్క. రంగులు పెట్టుకొని ఎలా చూడండి అక్క, తల కూడా రంగులు వేసుకుంటున్నారు. పెళ్లి చేసుకుని ఇన్ని ఇయర్స్ అయింది, ఏం చేయలేదు ఇక్కడ. ఆ మ్యూజిక్ అసలు ఆ మ్యూజిక్ ఎవడైనా ఏమన్నా చేస్తాడారా? నువ్వు మూవీ గివన్నీ చూస్తావు కదా మంచిగా, బాలే దబిడి దిబిడి చూసావా? నాతో దబిడి గిబిడి ఏం చెయ్యవా నువ్వు? ఇప్పుడు ఈ బీడీలు అమ్ముకునే దాంతో నేను దబిడి దిబిడి చెయ్యాలా? నాకేం తక్కువ చెప్పండి అక్క. ఇంత మంచి అందమైన పెళ్ళాన్ని పెట్టుకుని బయటికి వెళ్తారు. ఇప్పుడు వరకు నాకు ఒక పులుపు తినిపించలేదు తెలుసా? నా బిజినెస్ నేను బిజీగా ఉన్నాను, ఈ పులుపులు ఇవన్నీ ఎలానే అప్పుడు. నీకు అంత కష్టమైతే చెప్పు, నేనే కష్టపడి పులుపు తింటా. ఏంట్రా ఇది? నేను ఇన్ఫార్మర్ పెట్టావు కదా, నేను ఇన్ఫార్మరా? నువ్వు బయటికి వెళ్ళి ఏమేం చేస్తావని చూసి చెప్పడానికి నీ నరేష్ ని పెట్టా. నరేష్ చూసావా? అన్ని చూసానమ్మా. చూసినా చెప్తే గుండాయి సత్తావమ్మా నువ్వు. ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే పోనీ వాళ్ళు ఎక్కడెక్కడ తిరిగారు, ప్రూఫ్ ఎవరు ఉందా అదని చూపించు. అట్లీస్ట్ ఉన్నాయమ్మా, ఫోటోలు తీసి పెట్టానమ్మా. చూపించు దొరికిపోతారు ఇప్పుడు. నానా పిసిఆర్ ఫోటోలు పెట్టమ్మా. ఇదిగో ఇలాంటి వేస్తారు, అది నిజంగా వచ్చేస్తుంది రేపు. ఏంట్రా లేడీ మీద బాణం వేసావా? ఏందిరా అది? అది పళ్ళతోనే చంపేసేలా ఉంది నన్ను. నాకు కూడా నచ్చింది, ఇలాంటిది ప్లాన్ చేయండి, ఏదైనా చూద్దాం. ఇది ఉప్పల్లో అమ్మా, నా ఇంట్లోనే అమ్మా. సరే నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెక్కడున్నావు? ఆడు నా ఇంట్లో ఉంటే నీ రోడ్డు మీద తప్ప ఎక్కడ ఉండాలమ్మా? ఆ ఫోటో తీసింది వాడే. బేసిక్ గా అందరి పాపాలు దేవుడు చూస్తారంటాడు, ఈడు పాపాలు నేను ఒక్కనే చూస్తున్నాను. ఇలాంటి ఒక నీచుడికి, నికృష్టుడికి, దరిద్రుడికి, మూర్ఖుడికి, గబ్బుడికి భార్యగా బతుకుతున్నాను. అలాంటి ఒక మంచి అమ్మాయికి ఈ మాత్రం న్యాయం దొరకలేదక్క. ఈ రోజు నాకు న్యాయం దొరకాలి. భార్య అంటే ఏంటి, భార్యల విలువ అంటే ఏంటి ఇతనికి తెలియాలక్క. తప్పకుండా న్యాయం చేస్తాము, కానీ ఇప్పుడే కాదు, మీరు వెళ్ళి కూర్చోండి. వాళ్ళకి కూడా న్యాయం చేయాలి, ఎందుకంటే వాళ్ళకి రంగులు కావాలంటే ఎంటర్టైన్మెంట్ చేయాలి. కాబట్టి మీరు కూడా వెళ్ళి కూర్చోండి, కొన్ని సెగ్మెంట్స్ ప్లాన్ చేసి మీకు న్యాయం చేస్తాం. శ్రీదేవి డ్రామా కంపెనీ. ఏంటి నెక్స్ట్ ఏంటి? మీరు చెప్తే అదే చేస్తాము. అటు అడగు, ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? మా అమ్మాయిలు ముగ్గురు సిజ్లింగ్ పర్ఫార్మెన్స్ తో రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళతో ఆది గారు కూడా డాన్స్ చేయాలి. మీకేం పోయే కాలం వచ్చింది ఈయనతో చేయడానికి? ఆయన డాన్స్ చేయడం తెలుసు, అట్లీస్ట్ అలా కూర్చొని అని చెప్పేసి. మీరు సిజ్లింగ్ అన్నాక నన్ను అడగాల, నేనే వస్తా. Let's begin the sizzling dance performance. గుసగుసలను వినరా, జర జర పాకే విషంలా, జర జర పై పైకి రారా, జర జర నీ కైవశం కాదా. రసికుడవని చేరా, రుజువేది రాజశేఖర, నిజమని అనవేరా, తరుణమిదేరా. కడబడి అడిగారా, అందించవేమి ఆసరా, మన విని విన
జరా ఆకే విషంలా జరా జరా పై పైకి రారా జరా జరా నీకై వసంకానా ఓ జరా జరా తూగే నిశాల జరా జరా నన్ను దూకనీరా జరా జరా నీ పౌరుషం పైన Let me do this. సో ఇంద్రజ గారు, కెన్ వి హ్యావ్ ద కొరియోగ్రాఫర్? రామ్ మాస్టర్ ఆల్మోస్ట్ 2 days తను ప్రాక్టీస్ చేసి నాకు 5 నిమిషాలు నేర్పించాడు. అసలు ఈ కాన్సెప్ట్ ఎలా అనిపించింది మీకు? చెరుకు తోటకి ఏనుగుని ఆహ్వానించినట్టు ఆయనకి ఎంత ఖుషి అయిపోయారో తెలుసా? అసలు ఐ మస్ట్ హ్యావ్ టు అడ్మిట్ మాస్టర్, ఆది గారు స్టైల్ అద్దరగొట్టేశారు. మీ మూమెంట్స్ చేయడం కంటే మీరు ఇలా కూర్చోవడం బెటర్. మీరు ముగ్గురు అయితే సూపర్. రామ్ మాస్టర్ మన పుష్ప 2లో కిసిక్ సాంగ్ మీరు అందరూ చూశారు కదా, ఆహా, 2 BGMs వచ్చినప్పుడు ఆ BGMs కి మన రామ్ మాస్టర్ చేసిన స్టెప్సే తీసుకున్నారు అన్నమాట. సో హ్యాపీ ఫర్ యూ మాస్టర్. మీరు ఇంకా చాలా మూవీస్ చేయాలి, మంచి మంచి మూవీస్ చేయాలి. మేమందరం కూడా మా రామ్ మాస్టర్ ఆ మూవీ చేసిందని చెప్పుకోవాలి. సో నైస్ మాస్టర్, ఆల్ ది బెస్ట్, వెరీ నైస్, ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఇటువైపు రంగులే అమ్మడానికి మావి గారు రెడీగా ఉన్నారు, కానీ ఆ రంగుల కోసం ఈయనకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్. కాబట్టి నెక్స్ట్ ఏంటి? గాడ్ ఈజ్ గ్రేట్, గాడ్ ఈజ్ గ్రేట్ కాదు, డైరెక్టర్ ఈజ్ గ్రేట్. నా మీద నాకే భయం అవుతుంది. ఒకప్పుడు స్టార్టింగ్ లో ఎంట్రీలో వచ్చేవాడిని, తర్వాత మధ్యలో ఎంట్రీ ఇచ్చారు, ఇప్పుడు ఏకంగా మధ్యాహ్నం ఇస్తున్నారు. నెక్స్ట్ తీసేస్తారేమని భయం అవుతుంది నాకు. ఎవరు నువ్వు? రప్పించదాన్ని ఇట్రా సెంటర్కి రా. చచ్చిన చేపకైనా రేట్ ఉంది నీకుందా? ఎవరు నువ్వు? ఈ షో యాంకర్ ని. ఏది ఒకసారి లింక్ చెప్పు. హలో ఎవ్రీబడి. చాలు ఇది ఒక యాంకరింగేనా? ఇంతకీ నీ పేరేమిటి? బుజ్జి తల్లి. నువ్వు బుజ్జి తల్లి అంటే నువ్వు సండేల్ రాజ్. ఐఎమ్ నూక్రాజ్. హాయ్ బ్రో. చేపలు పట్టేశావా? వల ఇంకా తేలేదు. వల లేకపోతేనేం, చేపలు ఎదురుగానే ఉన్నాయిగా. మీ స్టైల్లో ఒక డైలాగ్ చెప్పొచ్చా? ఏంటి? ఇది పిల్ల. మళ్ళీ చెప్పు. ఇది పిల్ల, ఇది పిల్లాడా. హే ఇట్రా. ఇక్కడ చెట్టు ఉన్నాడు, ఏదో వర్క్ చేస్తాడు. కెమెరా ఉన్నాడు, ఆయన వర్క్ చేస్తున్నాడు. ఇంతకీ నువ్వు ఏమన్నా చేస్తావా? ఏం చేయనప్పుడు ఎందుకు రా బతుకుండి బొక్క? అరే ఏంట్రా చచ్చిపోయి కాలు మీద కాలు వేసుకుంటాడు? చచ్చినప్పుడు కూడా రాజసం ఉంటుంది మా వంశంలో. అది రాజసం కాదు, రాయల్ స్టాగ్ తాగేసి. నీ పేరేంటి? జెస్సీ. ఫ్యూచర్ లో నువ్వు స్టార్ అవుతావు. అవునా? ఏ స్టార్? మెగా స్టార్, పవర్ స్టార్? ఆవేశం స్టార్, ఆవేశం స్టార్. వేసేసాడు. నువ్వు ఖచ్చితంగా పెద్దదిగా స్టార్ అవుతావు, నమ్మవా? నమ్మను. ఎందుకు నమ్మవు? చెప్తున్నావు కదా, నమ్మను. చచ్చిన చేపకైనా రేట్ ఉంది నీకుందా? అర్జెంట్ గా మేనేజర్ ని పిలిపించి. ఎందుకో మేనేజర్ వచ్చి నిన్నే బయటకు పెట్టా. ఎవరావిడ? మమ్మీ. ఈవిడ మమ్మీ అయితే ఈజిప్ట్ లో ఉండేటి డమ్మీలా?
ఏ షోకి మెయిన్ ఆమె. ఎందుకు కాల్చా? ఇందాక గేట్ లోంచి వస్తుంటే ఒక మేనేజర్ కనిపించాడు. ఈ షోకి నేనే మెయిన్ అని ఫోన్ లో మాట్లాడుతున్నాను. ఓకే. అలా కాదని పీసీఆర్ దగ్గరికి డైరెక్టర్ ఉన్నాడు. ఈ షోకి నేను మెయిన్ అని ఆయన అన్నాడు. ఎంతమంది మెయిల్ ఉంటారు షోకి? నా అయిపోయినాయి అబ్బా. నువ్వురా ఆది గారి ఫేవరెట్. రే నోగరాజు, ఆ అమ్మాయిని వదిలే. నువ్వు వదిలే అయ్యా, మాకేం దొరకట్లేదు. ఒక్క డైలాగ్, ఇది పిల్ల. ఓకే, నువ్వు కూడా రా అన్షు దాదా. వీళ్ళిద్దరిలో ఎవరు గొప్ప ఆర్టిస్టో తెలుసా? మోనిక ఆబ్వియస్లీ. 100% ఈవిడే గొప్ప ఆర్టిస్ట్. ఎందుకో చెప్తాను, ఇటు జరుగు. చూశారా ఒక తెలుగింటి స్త్రీ ఎలా ఉండాలో అంత పద్ధతిగా ఉంది. ఈ పిల్ల ఉంది నైట్ డ్రెస్ లో వేసిపోయి వచ్చేసినట్టు. అందం ఉన్నప్పుడు ఇలా చూపించుకునే కుర్రోళ్ళకి ఆనందాన్ని ఇవ్వాలి, అంతేగాని ఇలా కప్పుకుంటావా? గాడ్ ఈజ్ గ్రేట్. నీకు ఒక చిన్న విషయం చెప్పాలి. చెప్పండి. అన్నయ్య మామూలు కదా, తెలుసు. చిన్నగా మాటలతో కలిపేస్తాడు. నీలాగే ఒక తెల్లగుంటా డీకొచ్చింది అప్పుడే వదిలే, ఎప్పుడు చెప్తా మీరు కూడా. యా నిజంగా గాడ్ ఇస్ గ్రేట్. లక్ష్మి, నువ్వు జడ్జిమెంట్ కి వెళ్లే ముందు మీరు మేల్ ఉపేంద్ర అని చూశారు కదా, మా దగ్గర లేడీ ఉపేంద్ర ఉంది. అవునా? ఆ రండి. సో కర్ణాటకలో రక్త కన్నీలు ఒక మూవీ ఉంది, తెలుగులో కూడా ఉంది అనుకుంటాను. సో అక్కడ కాంత అని ఒక చాలా ఫేమస్ డైలాగ్ ఉంది. బై ఛాన్స్ ఉపేంద్ర గారు సిదివి డ్రామా కంపెనీకి వస్తే ఈ ఆది అనే మొగాడిని చూస్తే వాళ్ళకి ఏమేమి డైలాగ్ వస్తుంది అని చేద్దామని ట్రై చేస్తా. డన్. అది రండి ఇక్కడ. ఎప్పుడు నువ్వు పిలిచేవాడివి, ఫస్ట్ టైం అమ్మాయి పిలుస్తుంది తెలుసా? దీన్ని లేపి తన్నించుకోవడం అంటారు. స్నానమే చేయకుండా దేహానికి లోకల్ పర్ఫ్యూమ్ వేసుకుని వచ్చిన లేజీ ఆది మ్యాన్ ఈ ఒక షోలో అయినా ఏదో ఒక అమ్మాయిని పటాయించుకోవాలి అని కనులు కాంటున్న మూర్ఖ మ్యాన్. నీకు కావాలి డజన్ అమ్మాయిలు, కానీ నీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసి చూస్తే అక్కడ ఏమీ లేవు. ఇది పిల్ల. ఈ అబ్బాయి ఎలాగో తెలుసా? ఈ అమ్మాయి ఎవరితో చాటింగ్ చేస్తుంది, ఆ ఆంటీ ఎవరితో ఆటోలో పార్టీకి వెళ్ళింది అని ఆలోచించి నీ అమూల్యమైన రాత్రులని వేస్ట్ చేసుకుంటున్నావు. వేస్ట్ ఫెలోస్, ముందు పెళ్లి చేసుకో, ఏజ్ అయిపోతుంది. అమ్మాయి తన అందం చూపిస్తే దానికి మీరు కథలు అడుగుతారు, అమ్మాయి అందం చూస్తే తనకి కడుపు మంట, జలాసి. ఎందుకంటే ఈ దేశంలో ఫ్రీడమ్ ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు అని సంవత్సరానికి ఒకసారి జెండా పైకెత్తి చప్పడ కొట్టుకొని స్వీట్ తింటావా? కానీ ఈ దేశంలో ఒక అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు డ్రెస్ వేసుకొని రోడ్ లో నిర్భయంగా నిలబడికి ఛాన్స్ ఇచ్చావా? ఒక అమ్మాయి తన ఇష్టం వచ్చినట్టు అబ్బాయితో మ్యారేజ్ చేసుకోవడానికి నీలాంటి అబ్బాయి ఛాన్స్ ఇచ్చారా? మీరు ఛాన్స్ ఇచ్చారా? అమ్మాయి ఆశల్ని ఆచారముల కింద తొక్కి, అమ్మాయి స్వాతంత్రాన్ని సంప్రదాయ శూలంలో కుచ్చి, కష్టపడి పని చేస్తున్న అమ్మాయిని కట్టుపాడంతో కట్టేసి, జాలిగా తిరిగి అమ్మాయిని జాతుల్ని మరుకులో ముంచి, భావుకతులను అమ్మాయిని భావనంతో బంధించి, ఇన్ని చేసిన తర్వాత కూడా మన ఈ దేశంలో అమ్మాయిలకి చాలా ఫ్రీడమ్ ఇచ్చారని మాట్లాడుకుంటున్న నీలాంటి అభినయ అవకాశానికి నాలాంటి అమ్మాయి చెప్తున్న కఠినమైన మాటలు అంటే ఇష్టం కావట్లేదు బాలో. బట్ ఐ డోంట్ కేర్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు, థ్యాంక్ యూ సో మచ్ కోఆపరేట్ చేసినందుకు. సో ఇంద్రజ గారు, 2 versions ఆఫ్ ఉపేంద్ర గారు ఎలా అనిపించింది? రాజు చేసింది అబ్సల్యూట్లీ 100% ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్. అండ్ సౌమ్య, రియల్లీ ఎవ్రీ టైమ్ యూ మేక్ అస్ వండర్. ఈ అమ్మాయికి నోరు ఎలా తిరుగుతుందా అని నేను ఆలోచిస్తున్నాను. అసలు మీరు మాట్లాడే ప్రతి మాట టంగ్ ట్విస్టర్ లాగే ఉంది. ఎలా మాట్లాడతారో అలాగా గబగబ మాట్లాడేశారు. అండ్ దట్టు మీకు అసలు పరిచయం లేని ఒక లాంగ్వేజ్ తెలుగు, దాని మీద మీరు కూర్చొని వర్క్ చేసి మీరే నేర్చుకొని ట్రాన్స్లేట్ చేసి, వెరీ 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 హ్యాపీ ఫర్ యువర్ కమిట్మెంట్. వెరీ నైస్ and all the best. Thank you so much Indrija garu, and thank you so much Nukraju and Soumya garu. Thank you so much. ఎపిసోడ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ డాన్సులు, గేములు అవే కాదు, మరి సంగీతం అని ఒకటి ఉంటది తెలుసా? తెలుసు, మాకు కూడా తెలుసు. మేము ఇప్పుడు ఒక మంచి మ్యూజికల్ సెగ్మెంట్ అయితే ఏర్పాటు చేశాము. మిమ్మల్ని 100% ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు స్వరాగ్ లైవ్. All right, so please put your hands together to welcome Swarag Live Band. హృదయమొక అద్దమని, నీ రూపు బింబమని,
తెలిపేను హృదయం నీకు సొంతమని బింబాన్ని బంధింప తాడేది లేదు సఖీ అద్దాల ఊయల బింబమూగే చలి నువ్వు తేల్చి చెప్పవే పిల్ల లెక్క కాల్చి చంపవే లైలా నా జీవితం నీ కనుపాపలతో వెంటాడీక వేటాడొద్దే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలే ఎమిచయమందువే ఎమిచయమందువే గంధపు గాలిని తలుపులు ఆపుట న్యాయమా న్యాయమా ప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమా చెలియా నాలో ప్రేమని తెలుపా ఒక గడియ చాలులే అదే నేను రుజువే చేయా నూరేళ్ళు చాలవులే లేదని చెప్ప నిమిషము చాలు లేదన్న మాట తట్టుకోమంటే మళ్ళీ మళ్ళీ నాకొక జన్మే కావలే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే ఏమి చేయమందువే న్యాయమా న్యాయమా ఏమి చేయమందువే ఏమి చేయమందువే మౌనమా మౌనమా ఏమి చేయమందువే ఈ పరిమళము నీదేగా నాలో పరవశము నిజమేగా బొండు మల్లి పువ్వు కన్నా తేలికగు నీ సోకు ఆ రెండు కళ్ళు మూసుకున్నా లాగు మరి నీ వైపు సొగసుని చూసి పాడగా ఎలా కనులకు మాట రాదుగా హలా వింతల్లోన కొత్త వింత నువ్వేగా ఆ అందం అంటే అచ్చంగాను నువ్వే ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలో నలయవో ఏ చిలిపి కళ్ళలోన కలవో ఏ చిగురు గుండెలో నలయవో నువ్వు అచ్చుల్లోన హల్వో జడకుచ్చుల్లోన మల్లెవో నువ్వు అచ్చుల్లోన హల్వో జడగుచ్చుల్లోన మల్లెవో కరిమప్పుల్లోన విల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో మధుమాసంలోన మంచు పూల జల్లువో కూసే కోయిల స్వయంగా వాలే వాకిట వరంగా నీయూసే అది తెలిపే మౌనంగా మది మురిసే తెలుసా తెలుసా నీకు తెలుసా మార్చేసావే నాయి వరసా నువ్వు మార్చేసావే నాయి వరసా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రించైనా కనుపాపైపోనా మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా ఓ మనసే నీకేదో చెప్పాలందమ్మా నిన్న మొన్న ఈ వైనం నాలో లేదమ్మా ఈ రోజేదో ఆనందం చంపేస్తుందమ్మా ఓ సోనా వెన్నెల సోనా నేనంతా నువ్వయ్యానా నీ రూపు రేఖల్లోన నేనుండి వెలుగైపోనా ఓ సోనా వెన్నెల సోనా నీ వాలే కన్నుల్లోన నా చిత్రం చిత్రం
అంటున్నా ఎలా ఉండగలనంటున్నా నిన్ను తాకమని తొందర చేసే నామదే కొంటె చేష్టలే చేస్తున్నా నన్నేం చేసినా కాదనదే ఎంతసేపు కలిసున్నా ఆశ తీరదే ఈ ఆనందంలో సదా ఉండాలనుందే ఆ మైకంలోనే మదే ఊరేగుతోందే నీతో సాగే ఈ పయనం ఆగే నాయక ఏ నిమిషం రూబా రూబా హే రూబా రూబా రూపం చూస్తే హారపా తబ తబా హే తబ తబా తూ హే మేరీ మెహబూబా దేనిక దినస నడకలు బ్రతుకున మార్చినదే సాయంకాల వేళ దొరుకు చిరు తిండి వాసనలు వాడుక చేసిందే ఉచ్చికున చల్లగా నన్ను తాకే కొండ మల్లిక ఒక్కరి చోడు నేనేగా అనుమానం ఇంకేలా ఒక్క మారు కలిసిన అందం అలలాగా ఎగిసిన కాలం కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే కంటికెదురుగా కనబడగానే అంతే తడబడిననే తన అల్లే కథలే పొడుపు పెదచల్లే కలలే మెరుపు ఎదలోనే తన పేరు కొట్టుకుంది నిన్నే అది నన్ను పిలిచినది తరుణం నులివెచ్చగా తాకిన కిరణం కన్ను తెరిచిన కనులను చూసానే 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 యారు బీచ్ హౌస్ లో ప్రేమ దేవత ఎల్లో చూడిదారు బయట చున్నితో తోచినాయదా ఓయ్ ఓయ్ అంటూ క్యాషువల్ గా పిలిచారో ఓయ్ ఓయ్ 2 సార్లు కల్లో కలిసారో ఓయ్ ఓయ్ ఎంటీ గుండె నిండా నిలిచారో ఓయ్ ఓ ఓ ఓ ఓ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నాలో కలికే Love at first sight నన్ను కదిపే Love at first sight నాకే దొరికే Love at first sight నన్ను కోరికే 176 బీచ్ హౌస్ లో ప్రేమ దేవత రబ్బ రబ్బ అంటోంది రంగు బర్సే 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 గుండె షబ్బ షబ్బ అంటోంది రంగు బర్సే 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 రంగు రబ్బ రబ్బ అంటోంది రంగు బర్సే 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 గుండె షబ్బ షబ్బ అంటోంది రంగు బర్సే 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 ఓ
चलो सब चलो चलो अब गले मिलो ఇది రంగోలి నషా కరో యా నిషా కరో యా మస్త్ 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 గుంది రంగేలి లీ హోలీ లీ హోలీ ఏ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటోంది రంగు బర్సే 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 గుండె షబ్బ షబ్బ అంటోంది రంగు బర్సే 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 ఓ శ్వాస నీవే తెలుసుకోవే స్వాతి చినుకై తరలిరావే నీ జతే లేనిదే నరకమే ఈ లోకం జాలినాపై కలగదేమే జాడైనా తెలియదేమే ప్రతి క్షణం మనసులా వెతికెనే నీ కోసం ఎందుకమ్మా నీకీ మౌనం తెలిసి కూడా ఇంకా దూరం పరుగు తీస్తావు న్యాయమా ప్రియతమా చెలియ చెలియా చెలియ చెలియా అలల పొడిలో ఎదురు చూస్తున్నా తనుగు నదిలో మునిగి ఉన్న చెమట జడిలో తడిసిపోతున్నా చిగురు ఎదలో చితిగా మారినది విరహ జ్వాలే సగలు రేపినది మంచు కురిసింది చిలిపి నీ ఊహలో కాలమంతా మనది కాదు అని జ్ఞాపకాలే చెలిమి కానుకని వదిలిపోయావు న్యాయమా ప్రియతమా ప్రియతమా తప తమ పదప తప తమ మదప మగ తమ మద ధరి నిరి మద ధని నిరిగ నిరిగ గమ మగ గరి ససని దదప శంకరాభరణము రి స సరి రి సరి సని సరి సని సరి సని రి సని దని ని దదని ని దదని ని దని ని దని సదని సదని దగరి సని దబద ద గరిగమ్మ మగ గరిగమ్మ మగ గరిగమ పగమ పద మద పమదని సరి సరి గ సరి హరి మగ పమద మగ పమద పని ద పమద పని ద సని ద సని రి స గని స గరి దని దని స రి దని ద బస గరి దని ద బదని ద బ రి దని ద పని ద సరి ద బ ప రి దని ద బదని ద బ ద బ గరిగమ్మ ద రి దని పద మప్ప రి దని ద పని ద బ గరి రి దని ద బ రి సని శంకరాభరణము శంకరాభరణము రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే అసలు పవర్ ఆఫ్ లైవ్ మ్యూజిక్ అనేది చాలా 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 రోజుల తర్వాత మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ మీద మేము ఎక్స్పీరియన్స్ చేసాము అండ్ ఫర్ దట్ వీ హ్యావ్ టు థ్యాంక్ స్వరాగ్ లైవ్ బ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్
ఆది గారు మీరు చూసే ఉంటారు, మేమందరం మామూలుగా ఎంజాయ్ చేయలేదు. హైదరాబాద్ లో ఎన్ని బ్యాండ్లు ఉన్నాయో నాకు తెలియదు, కానీ నేనైతే ఈ రోజు నుంచి స్వరాగ్ లైవ్ బ్యాండ్ కి ఫ్యాన్ ని చెప్పేస్తున్నాను. ఇది నాకు తెలిసి ఆ సాంగ్స్ పాడిన వాళ్ళందరూ ఈ ప్లేసుల్లో కూర్చొని ఉంటే మాకంటే నువ్వే బాగా పాడావు కదయ్యా అంటారు. అంత బాగా పాడావు నువ్వు, సీరియస్ గా. మా బ్యాండ్ మేనేజర్ భావన ఇస్ ఆల్సో హియర్. భావన గారు రండి రండి రండి. భావన గారు ఖచ్చితంగా వీళ్ళు చేసిన ఇట్లాంటి పర్ఫార్మెన్సెస్ మీరు ఎన్నో చూసుంటారు. సో హౌ వాజ్ ఇట్ టుడే ఆన్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్? డైలీ చూసేదానికంటే ఈ రోజు ఇంకా చాలా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ, ద ప్లెజర్స్ ఆల్ ours. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇంద్రజ గారు వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను కూడా ఏమాత్రం ఆలస్యం Come on, ma'am. ఓ మై గాడ్, స్వరాగ్ మీరు ఎప్పుడు వచ్చినా ఒక పండగ వాతావరణం తీసుకొచ్చేస్తారు. బట్ ఈ రోజు ఐ మస్ట్ హ్యావ్ టు సే దిస్, స్టేజ్ పర్ఫార్మెన్స్ లో లైవ్ బ్యాండ్ తో లైవ్ పర్ఫార్మ్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. బట్ అది ఎంత ఈజీగా, ఎంత అలవోకుగా మీరు చేసేసారు. అసలు స్వరాగ్ నిజంగా ఈ రోజు హోలీ స్పెషల్ ఎపిసోడ్ లో సంగీతంతో వర్షం కురిపించారు మీరు. Thank you so much, Indraja garu. Thank you, ma'am. Thank you so much. And once again, thank you so much to the entire band. శ్రీదేవి డ్రామా కంపెనీ హోలీ స్పెషల్ లో నడుస్తుంది. శ్రీదేవి డ్రామా కంపెనీ రంగులే. మరి రంగులేలో నెక్స్ట్ ఏంటి? ఏం లేదురా, ఇప్పుడు హోలీ అంటే కలర్సే కాదు, మనం కూడా అందరికి కలర్ఫుల్ గా కనపడాలి. వాళ్ళు చూడు ఎలా వచ్చారు, నేను దగ్గర ఉన్న వాళ్ళని రెడీ చేస్తా. సరే, ఆది గారు ఏదో ట్రై చేస్తారు అంటున్నారు. ప్రాపర్టీస్ ప్లీజ్. ఎలా ఉంది మన సెటప్ అంతా? నువ్వు సెటప్ చేసుకోవడానికి కదా ఈ సెటప్ అంతా. చాలా గ్రాండ్ గా పెట్టాం ఈ మేకప్ బ్యూటీ పార్లర్. అన్నా నీకు ఒకటి తెలుసా? ఏమైంది? మొన్న మనం ఒక అమ్మాయికి మేకప్ వేసాం కదా. అవును. ఆ అమ్మాయి మీద ఒక యాసిడ్ పోసాడంట. అయినా అమ్మాయి ముఖానికి ఏం కాలేదు తెలుసా? 10 లేయర్లు వేయించుకుందాం, మొత్తం 8వ లేయర్ దాకా వెళ్ళి యాసిడ్ వెనక్కి వెళ్ళిపోయి ఉంటది. కాదన్నా, నాకు డౌట్, ప్రతి గల్లీలో మేకప్ పార్లర్ ఎందుకు వేస్తున్నారన్నా? ఒరే, మద్యపాన నిషేధం చేస్తే మగాళ్ళు బతకలేరు. ఓకే. మేకప్ నిషేధం చేస్తే ఆడోళ్ళు బతకలేరా? మగాళ్ళే బతకలేరు, ఎందుకంటే వాళ్ళని చూడాల్సింది మనమే కదా. అయినా మన దాంట్లో ఏమేమి ఆఫర్లు ఉన్నాయన్నా? రే చాలా ఉన్నాయి, చదువు మెను. ఓకే. లిప్స్టిక్ వేస్తే 2000, లిప్స్టిక్ తుడిచేస్తే ఫ్రీ. ఐబ్రో థ్రెడ్డింగ్ 5000, ఆదితో డేటింగ్ ఫ్రీ. మెహందీ ఇక్కడ వేస్తే 5000. అదే మోహదీపట్నం వచ్చి నా రూమ్ దగ్గర వేయించుకుంటే ఫ్రీ ఫ్రీ. ఇవాళ అమ్మాయిలు ఎవరు రాలేదా అన్న? వస్తారా, మన బ్యూటీ పార్లర్ ఉన్న డిమాండ్ అలాంటిది. చూడు తన్నుకుంటూ వస్తారు. అది నేను వచ్చాను కదా, నిమ్మకాయ స్మెల్ చూస్తున్నావేంటి? అంటే నేను ఏదైనా చూడకూడదు చూస్తే వాంతి వచ్చేస్తుంటది నాకు. సరే ఏంటి, ఏం కావాలి? ఏం లేదు, నాకు మంచిగా మేకప్ చేయాలి ఈ రోజు. నువ్వు ఈ సందులో నుంచి వచ్చేటప్పుడు ఆ పాన్ డబ్బా షాప్ మీదగా వచ్చావా? అవును, నీకెలా తెలుసు? ఆ పాన్ నవ్వులే వాళ్ళకు దూరంగా నడవాల్సింది కదరా. సరేలే, మేకప్ చేయి. కూర్చో. అమ్మా మేకప్ రెడీయా? రెడీ. మేము చూసుకుంటాం కదా, మీకెందుకు? అవును, మీరు మనుషులకైనా జంతువులు కూడా మేకప్ చేస్తుంటారా? జంతువులు కూడా చేస్తుంటాం అమ్మా. వాళ్ళకి వాడిన బ్రష్లు నాకు వాడద్దే. ఓ వాడొద్దా, సారీ. చూడండి అమ్మా, ఓకేనా? ఏంటి ఎంత మేకప్ చేసుకున్నా కవర్ అవ్వట్లేదు? అంటే చిన్న గుంటలు అయితే వెంటనే పూడేవి, ఇది క్వారీలతో తెచ్చి లారీల్లో ఎత్తాలి, అంత ఉంది. అది నెక్స్ట్ టైం నీ దగ్గరికి వస్తాను, మంచిగా మేకప్ చేసి సమంతలా కనిపించాలి నేను. దేవుడు దిగొచ్చినా ఊరంత ఉన్న వాళ్ళని సమంతా చేయడం అంటే. మేకప్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఇది ఒకటి ఉంది కదా సిస్టమ్, ఇందులో చూస్తే మీరు ఎంత గ్లామర్ గా రెడీ అయ్యారో మేము చూపిస్తాం. చూడండి, అలా ఫేస్ పెట్టండి. అక్కడ వస్తే చూడండి, జూమ్ చేయండి అమ్మా. వద్దొద్దు. ఏంట్రా ఇది? ఏంటి అబ్బా అలా ఉంది? మనిషేదిరా, వెనక బానే ఉండు కొంచెం. నాకు తెలిసి కరోనా అనుకుంటాది. కొంచెం వెనక జూమ్ చేయండి అమ్మా. ఇప్పుడు చిన్నగా వైరస్ రూపాంతరం చెందింది. చాలా బాగా చేసావు. నెక్స్ట్ నీ షాప్ కి వస్తాం నెక్స్ట్. చూసావా, మేము మేకప్ చేస్తే ముక్కు పొడగా నగలు కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ రండి అమ్మా. శ్రీప్రియ
అమ్మా ఫస్ట్ నీ మొహం ఎలా ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మేము మేకప్ వేస్తాం. చూసుకోండి. బా ఎంత ప్రిటీగా ఉందో. జూమ్ వేయండి. జూమ్. ఏంట్రా అది? ఐ సినిమాలో మన విక్రమ్ గారి మొహం మీద ఉన్నాయని నీ మొహం మీదకి వచ్చేసినాయి. నాకు తెలిసి ఇది పంట పొలం అనుకుంటా. ఆల్మోస్ట్ అలాగని కూర్చొని మేము చేస్తాం మేకప్. ఇప్పుడు చూడండి మేము చేసాక ఎంత మార్పు వస్తుందో. ఇదేంటి కీరా ఒకటే పెట్టావు? ఇప్పుడు ఉల్లిపాయలు టమోటా ఆలుగడ్డ వేసి కర్రీ చేయనాడే. వద్దులే. సరే గానీ ఇంత చిన్న షాప్ పెట్టుకున్నావు, ఎలా బతుకుతావో ఏంటో. నేను ఆర్టిస్ట్నే కదా, నా దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయిపో. జాయిన్ అవుతా. 2 రోజులు వర్క్ ఉంటది, మిగతా 28 రోజులు ఏం చేయాలి నేను? నెయిల్ పాలిష్ చేయనమ్మా. చేయండి. అబ్బా ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు, నెక్స్ట్ కాలు. అమ్మ మీరు వెళ్ళండి, వాడు అలాగే అంటాడు మేకప్ వచ్చే వాళ్ళందరినీ. నెక్స్ట్ రండి అమ్మా. మహేశ్వరి. ఒకసారి ఫస్ట్ ఇందులో చూడండి అమ్మా. జూమ్ చేయి. ఏంటది? లోకులు లాంటి. అది నేను స్లీవ్లెస్ వేసుకున్నా, కాస్త జాగ్రత్తగా చూసి చేయి. స్లీవ్లెస్ వేసుకున్నావా? అవును, నా డ్రెస్ చాలా కాస్ట్లీ. నో ప్రాబ్లం. అన్నా మా నాన్నగారు లుంగి చూసావా? ఇప్పుడే మీ అమ్మమ్మ గారి మీద వేసా. నాన్న లుంగి లేకుండా ఉన్నాడబ్బా. మీరు కళ్ళు మూసుకున్నామా, మొత్తం మేకప్ చేసేస్తాం. బ్రష్ చాలా హార్డ్ గా ఉంది, బ్రష్ కాస్త సాఫ్ట్ అది వాడండి. చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటది. చీపురుతో చేస్తావేంటి? ఇది దుమ్ము దులపడానికి కదా వాడేది. ఇంట్లో ఉండాల్సిన దుమ్మంతా మీ దగ్గర ఉందమ్మా. ఫస్ట్ దులిపి వేద్దామని ట్రై చేశా. సర్లే, ఇంకేం కావాలి మీకు? నేను ఇంత అందంగా ఉన్నాను కదా, అప్సరసలాగా ఉన్నాను. ఈ మెడిక్యూర్ పెనిక్యూర్ ఏవో ఉంటాయి కదా, ఆ క్యూర్లు ఏవో చేయండి నాకు తొందరగా. మీరు అందంగా ఉన్నాను అనుకుంటున్నారు కదా, అవును. ముందు ఆ రోగానికి క్యూర్ చేయాలమ్మా మనం. దానికి ఏదన్నా మందు దొరికినప్పుడు పిలుస్తాం మిమ్మల్ని, ఓకేనా? నెక్స్ట్ ఎవరమ్మా? రండి. తేజు. చాలా జ్ఞాపకాలు. జర ఎడిపోయేవారు ఇట్లా వచ్చో. ఫస్ట్ కెమెరాకి చూపించు నీ ఫేస్. సో క్యూట్. చాలా క్యూట్ గా ఉన్నావు. జూమే. ఒరే ఎంత జూమ్ చేసినా నేనెందుకు వస్తారా? అదే రావాలి కదరా. పాత జ్ఞాపకాలు. తీసేయ్. నా లిప్స్ పగిలిపోయింది. సో ఏమైందమ్మా? అన్నం తినేటప్పుడు కొరికేసా. అన్నం తినేటప్పుడు కొరికేసావా? ఈసారి అన్నం తినేటప్పుడు నన్ను పిలవా? ఆటగాడు, మా వాళ్ళ ఆటగాడు కాదు. ఏమైంది? కొంచెం డల్గా ఉన్నారు. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఐ థింక్ కార్లో తిరగడం వల్ల. కారులో తిరగడం వల్ల కాదమ్మా, నైట్ అంతా బారులో తిరగడం వల్ల. నాకు తెలిసి నీకు మేకప్ అవసరం లేదురా, నువ్వు ఆల్రెడీ చాలా క్యూట్ గా నీట్ గా ఉన్నావు. నువ్వు ఇక్కడ దాకా రావడమే మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. మేము మీకు సర్వీస్ చేయాల, మీరే మాకు సర్వీస్ చేశారు. ఇంకెవరైనా ఉన్నారమ్మా? మీ ఆవిడ వస్తుంది. దేవుడా, ఏంటయ్యా ఇది? చూసుకోవాలి కదా. ఎందుకు దేవుడు తిట్టున్నాడు? బేసిక్ గా పూలతో డెకరేట్ చేస్తారు. పూలకే డెకరేషన్ అంటే ఏం చేస్తాం? అరే ఏం లిప్స్ రా నీవి? ఓహో. నాది గారు ఈ రోజు జరుగుతుందా? ఏంటండి అలా చేస్తున్నారు? మీరే కదా దబిడి కావాలన్నారు. దగ్గరకు వస్తుంది అంటారు. ఒకసారి ఫేస్ చూసుకోండి ఫస్ట్, దాని తర్వాత ఇంకేం కావాలో అలా మేకప్ వేస్తాం మేము. వా, జూమ్ చేయి. ఎరా ఎడారా మంది? చీ అలా ఏం లేదు. నా స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంది, మీదే హార్డ్ స్కిన్. ఓకే, నువ్వు వెళ్ళు, ఇంకొకరిని పిలుస్తా. ఏంటి ఆది గారు అందరినీ చేశారు, మరి నాకు మేకప్ చేయరా ఏంటి? ఎందుకు చేయనురా, నీకు మేకప్ చేయాలని ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నా, నువ్వే ఒప్పుకోవట్లే. అది చూసాక డిసైడ్ అవుదాం, చేద్దాం వద్దా. జూమ్ చేయి. ఏంట్రా మొహం మీద కరచేయి వచ్చింది? మీది నాది సేమ్ టు సేమ్ అని ఎవరైనా చేతి చూసి జాతకం చెప్తారు. సన్నీ అన్న వచ్చాడేంటి? అది మీరు సెట్ చేయగలుగుతారా? అద్భుతంగా సెట్ చేస్తాం. ఇట్లా కూర్చోండి. రష్మి గారికి మేకప్ వేయడం అంటే మామూలు అదృష్టమా? 4 రోజులు కాంట్రాక్ట్. రెడీ? పడతాయి. నేను అలా చల్లుకుంటూ వెళ్తా, మీరు దాన్ని తీసుకోండి.
అమ్మా ఫస్ట్ సున్నం కొడతారు, దాని తర్వాత నీళ్లు కొడతారు. దాని తర్వాత చిన్న తాపి మేస్త్రి పని ఉంటది. నరేష్, నా గురించి నువ్వు ఇలా అనుకుంటున్నావా? లేదు లేదు, నా మొహం మీద అట్లా సున్నం, నీళ్లు, తాపి మేస్త్రి పని చేయాలందా? ఇలా అయితే అసలు రే రష్మి ఈ ప్రపంచంలో ఎవ్వరికి భయపడదు, ఒక్కరికే భయపడిద్ది. భయపడు. మా బ్యూటీ పార్లర్ ఎలా ఉంది? తొక్కలా ఉంది, మీ మొహంలా ఉంది. సో ఇంద్రజ మ్యామ్, ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది ఆది గారు, నైస్. అందరు కూడా చాలా స్పోర్టివ్ గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓ నరేష్, ఆల్వేస్ ఈ డూఓ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఆది గారు అండ్ నరేష్ బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. ఏంటి ఇంకా నుంచున్నారు? వెళ్ళండి. థ్యాంక్ యూ రా రష్మి. ఏంట్రా ఎంత గ్లామర్ అసలు. వాళ్ళకి రంగులు దక్కాలంటే ఏదైనా మంచి గేమ్స్ ఆడించండి అబ్బా మా చేత. అవును, గేమ్ ఉంటే అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటది. ఊరికే ఈయన ఇన్వాల్వ్మెంట్ కాకుండా అందరు ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి ఒక గేమ్ మంచిగా ప్లాన్ చేస్తా. ఓకేనా? ప్రాపర్టీస్ ప్లీజ్. నిజంగా ఇలాంటి గేమ్స్ మీతో స్టార్ట్ చేస్తే అసలు ఆ గేమ్ ఓహో ఆహా ఉంటుంది. కానీ నిజంగా ఎంత బాగున్నారో. కొన్ని కొన్ని మీకు అద్భుతంగా సెట్ అవుతాయి తెలుసా. దీనికంటే ఒక టైం బాంబ్ పెట్టి పేల్చినా పోతాను కదా, ఎందుకు ఇవన్నీ. సర్లే, అసలు ఈ సెటప్ ఏంటి చెప్పు. సరే, ఇప్పుడు ఇక్కడ మన దగ్గర 8 మంది అమ్మాయిలు ఉన్నారు, అలాగే 8 డిఫరెంట్ కలర్స్ బాల్స్ ఉన్నాయి. సో ఇటువైపు 4, ఇటువైపు 4. గర్ల్స్ మీరే సెలెక్ట్ చేసుకోండి ఎవరికి ఏ కలర్ కావాలి. మీరు చూస్ చేసుకున్న కలర్స్ ని ముందు స్పూన్స్ కూడా ఉన్నాయి కదా, ఆ బాల్ ని స్పూన్ లో పెట్టి వచ్చి ఈ కప్స్ లో వేయాలి. ఎక్కువ ఎవరు ఈ కప్స్ లో బాల్స్ వేస్తారో వాళ్ళే విన్నర్స్. ఆల్రైట్. అండ్ ఇందులో 4 లెవెల్స్ ఉంటాయి. విత్ ఎవ్రీ లెవెల్ ఇద్దరు ఎలిమినేట్ అవుతూ ఉంటారు. ఫైనల్ గా ఒక్కలే గెలుస్తారు. ఇదెందుకు ఆది గారు గ్లాస్ లోపలే పెట్టాలి, వేరే ఎవరికారు గ్లాస్ పెట్టాలి కదా? నా మొగడే కావాలా అన్ని అమ్మాయిలకు? నా మొగుడే అందా, బొకడా అందా, ఏమందరా అది? సో లేడీస్, మ్యూజిక్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయినంత వరకు మీ టైం లిమిట్. ఓకేనా? ఓకే, డన్. 3, 2, 1 మ్యూజిక్. బాగుందరా ఇది? అబ్బాయి బాగుందప్ప, నేను ఆడతా. ఏరా నాకు ముందు చెప్పలేదు గేమ్ ఇదని? ఒక్క నిమిషం, ఇది గేమ్ అని తెలిస్తే 1 గంటకి ఈ గేమే పెట్టేవాళ్ళం, 3 వరకు జరిగేది కదరా. రండి రండి. తేజు ఎంత బాగున్నావురా. అరే అంత పైన వేయగలవరా నువ్వు? అర్రే ఇదే ఎంత అందంగా ఉంటే మాత్రం ముద్దు పెట్టేస్తావరా? రే మౌనిక, కొత్తగా వచ్చావు చూసుకో. నివేదిత, ఆహా అంశు రా దగ్గర రారా. ఆల్ రైట్, యువర్ టైం స్టాప్ నౌ. అంశు, మీ కలర్ ఏది? బ్లూ. 1, 2, 3, 4, 5. ఆల్ 5. వెల్ డన్ అంశు. నెక్స్ట్ మోనికా, మీ కలర్ వచ్చి ఆరెంజ్ కలర్. మోనికా నాకు కొంచెం బాగా దగ్గరకు వచ్చింది ఆ అమ్మాయి. 1, 2, 3, 4, 5. ఆల్ రైట్, ఆరెంజ్ 5. సో మీరు కూడా టాప్ 2 లో ఉన్నారు. నెక్స్ట్ తేజు, వాట్ ఇస్ యువర్ కలర్? రెడ్. 1, 2, 3, 4, 5th కింద పడింది. ఆల్ రైట్, సో 1 స్టెప్ ముందుకు వచ్చేయండి. శ్రీప్రియ, మీ కలర్? పింక్. 1, 2, 3, 4. 1 స్టెప్ ముందు. నెక్స్ట్ నివేదిత, సిల్వర్. 1, 2, 3. నివేదిత 3. 1 స్టెప్ అహెడ్. సునంద, కలర్ గ్రీన్, రైట్? 1, 2, 3, 4, 5. మీ కలర్ వచ్చి డార్క్ బ్లూ. 1, 2, 3, 4, 5. ఓకే, yellow. 1, 2, 3, 4, 5. 5 కన్నా తక్కువ వాళ్ళు ముందుండండి. మీదొచ్చి 4, 4, 3. నంబర్ 3 ఎలిమినేటెడ్. సారీ నివేదిత, థ్యాంక్ యూ. ఆల్ రైట్, మై నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోదాము. మై నెక్స్ట్ లెవెల్ లో వచ్చి ఆది గారికి కాస్త రెస్ట్ ఇచ్చి ఈ ప్లేస్ లో జెస్సీ గారు వస్తారు. రండి. రష్మి, చెప్పండి. ఒక అమ్మాయి ఎలిమినేట్ అయింది, స్టిల్ 8 మంది అమ్మాయిలు ఎందుకు ఆడుతున్నారు? So let's begin the game. Music. Fourth
అండ్ ఫిఫ్త్ బాల్ తలకే పెట్టాలి. లాస్ట్ 5 seconds. 5, 4, 3, 2, 1. Stop. సో కౌంట్ చేసే ముందు ఫస్ట్ మేడం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు చెప్పేయండి. సరిగ్గా ఎవరు ఆడలేదు. డెఫినెట్ గా ఐఎమ్ సో సారీ తేజు. మీరు ఎందుకంటే ఆల్మోస్ట్ అది తీసుకొని నడుస్తూ పెట్టుకుంటూ వచ్చారు మీరు. సో ప్లీజ్ డోంట్ మిస్టేక్ అమాంగ్ ద ఆల్ మీరు ఒక్కరే కొంచెం. రష్మి మీరు తేజుని గేమ్ నుంచి ఎలిమినేట్ చేయగలరు కానీ మీ మనసు నుంచి తీలేము తెలుసు. తేజు కమ్ హియర్. ఏ సౌమ్య చూడు పక్కనకి వచ్చి కూర్చోమంటున్నారు. వాళ్ళ సిస్టర్ ని పిలుస్తున్నారు అందుకే. సో ఇప్పుడు కౌంటింగ్ చేద్దాము. మీ కలర్ బ్లూ. 1, 2, 3, 4, 5 ఆల్ కలర్స్. మోనికా ఆరెంజ్. 1, 2, 3, 4, 5. ఓకే మోనికా గెలవాలబ్బా. అమ్మాయిని గెలిపిద్దాం. వీళ్ళు ఎప్పుడు వచ్చేవాళ్ళే. ఏంటి తేజు చెక్అవుట్ మోనికా చెక్కేనా? రే ఎవరు ఏమనుకున్నా మోనికా నువ్వు గెలుస్తావు. శ్రీప్రియ పింక్ పింక్ పింక్. 1, 2, 3, 4, 5 కలర్ ఎల్లో. 1, 2, 3, 4. One step ahead please. సారీ రమహేశ్వరి. గ్రీన్. 1, 2, 3, 4, 5. డార్క్ బ్లూ. 1, 2, 3, 4, 5. అమ్మా సొంతగా వెళ్ళిపోతారా? నో ప్రాబ్లమా? కెన్ వి గివ్ వన్ మోర్ ఛాన్స్? థ్యాంక్ యూ మ్యామ్. జెసి మీది అయిపోయింది వర్క్. మీరు వెళ్ళిపోండి. మరి నెక్స్ట్ పండు. ఆల్ రైట్ 3, 2, 1 మ్యూజిక్. मोनिका वहाँ से शुरू करना है. ఏ మౌనికాను డిస్టర్బ్ చేసావు రష్మి. రష్మి ఫస్ట్ నుంచి ఛాన్స్ ఇవ్వరా మౌనికాకి. పండు మీరు కోఆపరేట్ చేయొద్దు. మీరు అలా స్టడీగా నిలబడండి. వాడు అలవాట్లో చేస్తాడులేండి. వాడిదేముంది. పండు గట్టిగా ఉండు. ఏ మా మౌనికాకి ఛాన్స్ ఇవ్వట్లా మీరు కావాలని. మౌనికా రే తీసుకో. అవుట్ అవుట్ కింద పడిపోతే అవుట్. 5, 4, 3, 2, 1 స్టాప్. కొంచెం లైట్ బ్లూ. 1, 2, 3, 4, 5 వెల్ డన్. మోనికా ఆరెంజ్. 1, 2, 3, 4, 5 వెల్ డన్. పింక్ 1, 2, 3 అవుట్. నెక్స్ట్ సునంద గారు గ్రీన్. 1, 2, 3, 4, 5 వెల్ డన్. yellow 1, 2, 3 సరే బయలుదేరు సరే. నెక్స్ట్ అక్షత డార్క్ బ్లూ. 1, 2, 3, 4, 5 వెల్ డన్. అండ్ ఫైనల్ గా కరెక్ట్ గా 5 బాల్స్ వేసి వీళ్ళు నలుగురే మిగిలారు కాబట్టి నెక్స్ట్ పండు ప్లేస్ రాబోతున్నాడు. ఓ సన్నీ రండి సన్నీ గారు. ఆల్ రైట్ 3, 2, 1 మ్యూజిక్. మౌనికా నువ్వు తగ్గొద్దురా. మౌనికా నువ్వు తగ్గొద్దు. దా కొంచెం. ఏ సంధ్య అన్న పాపం ఆ మౌనికాకి కోఆపరేట్ చేయి. మిగతా వాళ్ళని కొంచెం లైట్ గా చూసుకుని అవాయిడ్ చేయ. బాల్ పడే. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మౌనిక ఒకటి హెడ్ మీద వేసి అన్న కోఆపరేట్. వెరీ గుడ్ కోఆపరేట్ చేయి అన్న కొంచెం ఉంగన్నా. సన్నీ అన్న మౌనిక ఏ సునంద కోఆపరేట్ చేస్తున్నావు నువ్వు. ఫస్ట్ గా ఫినిష్ చేసింది సునంత. లాస్ట్ 10 seconds. లాస్ట్ 20 seconds. 10 మౌనిక 20 seconds. మళ్ళీ పడింది కింద. 8 9 హెడ్రా 6 అమ్మ 4 మా చిన్నగా ఇంకా 4 ఏమండి మధ్యలో 3 6 ఇస్తారు. 2 6 తీస్తారు. 1 హెడ్ మీద ఒకటి వేసారు మౌనిక. మరి ఎట్లా? మరి మా కుర్రోడు గట్టిగా ఉంటాడు. లొంగుడు
అక్షిత డార్క్ బ్లూ ఒకటి కింద పడి ఉంది కాబట్టి 1 2 3 4 4 ఓకే. సునంద గారు గ్రీన్ 1 2 3 4 5 ఓకే. రెడ్ 1 2 3 4 5 5 ఓకే. నెక్స్ట్ వచ్చి మోనికా. ఏ మాటగా మాట ఈ గేములు ఎన్ని జరిగినా గానీ రష్మి అంతసేపు నుంచొని కోఆపరేట్ చేయడం ఈ వయసులో, అది మీరు ఆ గౌరవం ఇవ్వండి అందరూ ఒకసారి. ఏదో ఒక రోజు మీరు కూడా ఇక్కడే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. మోనికా ఫ్యాన్స్ ఎంతమంది ఇక్కడ? మౌనిక నువ్వు ఎక్కడికి వెళ్ళకరా. సరే ఇప్పుడు మోనికా అది వచ్చేస్తుంది. కథలెన్నో చెప్పారు, కవితల్ని రాశారు, కాలాలు దాటారు, యుద్ధాలు చేశారు ప్రేమలో, తప్పు లేదు ప్రేమలో. ఈ ప్రపంచం మమ్మల్ని తప్పుగా అనుకున్నా పర్లేదు, ఇక నుంచి ప్రతి ఎపిసోడ్ మౌనిక ఉండాలి. మీరుండాలి కదా, మీరుండాలి కదా. మా పేరు మీకు నచ్చలేదా? మీ పేరే నచ్చలేదు, కూర్చోండి. ఇప్పుడు ఏంటి అమ్మా నాన్న ఓ కొడుకు? మౌనిక నువ్వు కూర్చోరా, ఇక నుంచి నిన్ను ఎవరు ఆపుతారు నేను చూస్తా. ఏమే ఇది ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వు. ఇప్పుడు మోనికా బాల్స్ ని కౌంట్ పెడదాం. 1 2 3 4 5 5 వేసింది కానీ మనోడి హెడ్ కోఆపరేట్ చేయలే. పైన లేదు. ఈ గేమ్ కి సంబంధించినంత వరకు యూఆర్ వెరీ సారీ మోనికా, మీ బాల్ ఒకసారి కింద డ్రాప్ అయింది. ఐఎమ్ సారీ, యూఆర్ ఎలిమినేటెడ్. అండ్ అఫ్ కోర్స్ మీరు కూడా వేసారు కానీ మీది కూడా ఒక బ్లూ కలర్ బాల్. జడ్జి గారు సెకండ్ ప్లేస్ గోస్ టు అన్షు. జడ్జి గారు ఫస్ట్ ప్లేస్ గోస్ టు సునంత గారు. కంగ్రాచులేషన్స్. సో సెకండ్ ప్లేస్ గోస్ టు అన్షు, ఫస్ట్ ప్లేస్ గోస్ టు సునంద గారు. వెల్ డన్. ఆది గారు ఏంటి నీళ్ళని చాపలాగా కొట్టుకుంటున్నారు? కావాలంటే తల్లి కావాలంటే మా ఆవిడని ఎలిమినేట్ చేయండి. నేను గేమ్ లోనే లేదు, నన్నే ఎలిమినేట్ చేస్తాను నువ్వు. అసలు ఇందులో నుంచి పంపిమన్నాను రా. మీకు అర్థం కాలేదా? సౌమ్య మిమ్మల్ని లైఫ్ నుంచి ఎలిమినేట్ చేస్తున్నారంట. వాడు ఇంటికి వచ్చిన తర్వాత కర్డ్ రైస్ లో డిసెంట్ మాత్రం పెట్టేస్తాను, అప్పుడు కరెక్ట్ అవుతారు. ఇంకా నేను ఇంటికి వెళ్ళను, మన ఇంటికి వస్తారా? వాళ్ళ ఇంటికి వాళ్ళు ఎవరు వస్తారు, వెళ్తారా? లేరు. చూసావా మీ అండ్ మౌనిక, మీ 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 ఇకపై ఓన్లీ యూ అండ్ మీ. ఆ మిల్క్ బ్యూటీ నువ్వెన్న స్వీటీ. ఈ కథ ఏంటో తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతానికి అయితే కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్. థ్యాంక్ యూ సన్నీ గారు. నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. So Holi is just not the festival of colors but also festival of love కాబట్టి మా లైఫ్ లో ఆ కలర్స్ యాడ్ చేసిన వాళ్ళ గురించి ఈ స్పెషల్ సెగ్మెంట్ ప్లాన్ చేశాను. మరి ఈ సెగ్మెంట్ కోసం కొన్ని ప్రాపర్టీస్ నేను ఆల్రెడీ ప్రీ ప్లాన్ గా చేసి తెప్పించుకున్నాను. మరి నా ముందు కొన్ని మగ్స్ ఉన్నాయి అండ్ ఆ మగ్స్ లో వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్స్ ఫోటోస్ ఉన్నాయి. ఓకే, కానీ మీరు ర్యాండమ్ గా వచ్చి ఆ మగ్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఆ సెలెక్షన్ కోసం నేను 7 మందికి పిలవబోతున్నాను. ఆల్ రైట్, సో ఫస్ట్ పేరు వచ్చి పండు, సౌమ్య, మరి ఇటువైపు నుంచి సునంద గారు రండి, మహేశ్వరి, అంశు, శ్రీప్రియ, జెస్సీ. ఆల్ రైట్, 7 మెంబర్స్ వచ్చేసారు. సో మీ మగ్ ఏది అని అనుకుంటారో అది సెలెక్ట్ చేసుకోండి. కమాన్. ఆల్ రైట్, సో ఇప్పుడు 1 by 1 వాళ్ళు అనుకున్న మగ్ ని సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు నిజంగా లక్ బట్టి ఆ మగ్ లో మీ ఫ్యామిలీ మెంబర్ ఫోటో ఉందా లేదా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ జెస్సీ రండి. ఇప్పుడు దీంట్లో హాట్ వాటర్ పోస్తే ఆ డ్రామా రివీల్ అవుతుంది. సో చూద్దాము, మీ ఫ్యామిలీ మెంబరా పక్క వాళ్ళ ఫ్యామిలీ మెంబరా? మహేశ్వరి మీ కప్పు. సో జెస్సీకి మీ మీద కన్నుందని అనుకున్నారా? అడిగి డి అప్పటి నుంచే ఉంది కన్ను.
సో మహేశ్వరి, మీ ఫ్యామిలీ ఫోటో డెఫినెట్ గా ఆ హాట్ వాటర్ మీరు పోసుంటే బాగుండేది. ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ బ్యూటిఫుల్. బట్ ఎండ్ ఆఫ్ ద డే దట్ ఈస్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. సో మీ ఫ్యామిలీ మీ లైఫ్ లో కలర్ యాడ్ చేస్తుందా? 200% ఫ్యామిలీ మాత్రమే నా లైఫ్ లో కలర్ యాడ్ చేస్తుంది. అంటే ఈ పిక్ అనేది నాకు వెరీ స్పెషల్. ఎందుకంటే సో ఇక్కడ అమ్మ, నేను, ఇద్దరు చెల్లెళ్ళు అండ్ పైన నాన్న, నేను. అంటే వి మిస్డ్ అవర్ ఫాదర్. నాన్న నేను 10th స్టాండర్డ్ ఫినిష్ అవ్వగానే చనిపోయారు. దెన్ అప్పటి నుంచి షీఈ్ మై బ్యాక్ బోన్ అమ్మ. సూపర్ ఉమెన్ అనమాట తను. తన ఏజ్ 39 అలా ఉన్నప్పుడే నాన్నని కోల్పోయారు. ముగ్గురు ఆడపిల్లల్ని పెట్టుకొని తను ఇంకా వేరే ఎటువంటి యావిగేషన్స్ కానీ ఇంకేది లేకుండా మా లైఫ్ కోసమే తన లైఫ్ని సాక్రిఫైస్ చేసేసింది అమ్మ. ఈ జీవితంలో ఏదైనా మా అమ్మ కోసం, చెల్లి వాళ్ళ కోసం లైఫ్లో నేను ఏదైనా చేయడానికి, వాళ్ళు ఆనందంగా ఉండాలి అనేది నేను ఎప్పుడు కోరుకుంటా. సచ్ అ బ్యూటిఫుల్ మోటివేషనల్ స్టోరీ మహేశ్వరి. ఇప్పుడు మీరు సంపాదించి మీ కుటుంబాన్ని కాపాడుతున్నారు. అవును అవును మ్యామ్. ఎప్పుడు అమ్మని అలాగే చూసుకోండి. ఎందుకంటే అమ్మ మీకేం చేసింది అన్నది మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. టేక్ కేర్ ఆఫ్ హర్. ఖచ్చితంగా మ్యామ్. అమ్మకు ఒకటే కోరిక ఉండింది, ఇల్లు తీసుకోవాలి, నాకంటూ సొంతంగా ఇల్లు ఉండాలి హైదరాబాద్ లో అని. నేను 2 years బ్యాక్ తీసుకున్నా. ఐ ఆల్వేస్ బిలీవ్ అమ్మా నాన్న ఆశీర్వాదం ఉంటేనే ఏదైనా సాధించగలం. అమ్మే మీకు తోడుగా ఉంది. మీ కలలన్నీ నెరవేరుతాయి డెఫినెట్ గా. ఆల్ రైట్. సో మరి మీ కప్ లో ఎవరి ఫోటో వచ్చిందో చూద్దాం. మహేశ్వరి మగ్ జెస్సీ దగ్గర వెళ్ళింది, జెస్సీ మగ్ మహేశ్వరి దగ్గర వచ్చిందా? ఓహో, జెస్సీ ఫోటోలో ఎవరున్నారు? మా చెల్లి అని బావ. యాక్చువల్లీ దట్స్ ద బెస్ట్ మూమెంట్ మై లైఫ్. యాక్చువల్లీ ఏంటంటే మా చెల్లి మ్యారేజ్ కి యాక్చువల్లీ మేము స్ట్రగుల్ అయ్యాం చాలా. అంటే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. మా చెల్లి ఇస్ ద ఫస్ట్ పర్సన్. అంటే నేను జులై స్టూడెంట్ ఎలాగైతే ఉంటారో అలాగే ఉంటాను. జాబ్ చేయాలని చెప్పి హాఫ్ డే కాలేజ్కి వెళ్ళి హాఫ్ డే జాబ్కి వెళ్ళేది అనమాట మా చెల్లి సంథింగ్ కంపెనీలో. అండ్ దెన్ నేను మా చెల్లిని చూసి ఇంకా వర్క్ స్టార్ట్ చేశాను. సో షీ ఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ మోటివేటెడ్ మీ. అండ్ దెన్ తన మ్యారేజ్ కోసం తను గివ్ అప్ ఇచ్చింది. యాక్చువల్లీ చాలా సంబంధాలు వచ్చినా సరే నో అని చెప్పింది. అలాంటి టైంలో బావ వచ్చాడు, నేను చేసుకుంటాను మీ చెల్లి అని చెప్పి. సో లిటరల్లీ మా బావ అని చెప్పుకోవడం కన్నా హీఈస్ లైక్ గివెన్ లైక్ గాడ్ గివెన్ బ్రదర్ లాగా. అంటే హీస్ టేకెన్ కేర్ ఆఫ్ ఎంటైర్ థింగ్. మోడలింగ్ లో కానీ హీస్ ద పర్సన్ హూ గివెన్ సమ్ మనీ ఫర్ మీ అండ్ హీ ఇన్వెస్టెడ్. సో మా బావ అంత మంచి మనసు. సో మీకన్నా మీ బావ ఈ ఫ్యామిలీకి కొడుకులా తయారయ్యారు. యా. మరి నెక్స్ట్ సునందమాల గారు. ఎవరు? హస్బెండ్. ఇప్పుడు నా చేతిలో నేను పిక్ చేసుకుంది కరెక్ట్ అయ్యింది. ప్రేమ. అందరి లైఫ్ లో పేరెంట్స్ ఫస్ట్ మేడం. నా లైఫ్ లో నా పేరెంట్స్ దూరం అయిపోయారు ఇద్దరు. 10 years మేము లవ్ చేసుకున్నాం, అందరూ ఒప్పుకున్నారు. ఈలో పెళ్ళి అనగానే మమ్మీ దూరం అయిపోయారు. లాక్డౌన్ టైంలో. సో వెయిట్ చేసి 2022లో పెళ్లి చేసుకున్నాం అందరి సమక్షంలో. సో అప్పుడు నాకు ఒక అమ్మ దొరికారు, మా అత్తమ్మ. నాకు ఒక మంచి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ దొరికింది. ఈ పర్సన్ నా పేరెంట్స్ ని రీప్లేస్ చేశారు. ఏ ఉన్నా కూడా నన్ను భరించే మనిషి ఈ మనిషే. 10 సంవత్సరాల ముందు చూసాడు, ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా చూడబోతున్నారు నన్ను. నా బంగారం. ఐ లవ్ యూ చిన్ను. మరి నెక్స్ట్ మగ్ ఎవరు చూద్దాము? శ్రీప్రియ రండి, మీకు ఎవరి మగ్ వచ్చిందో చూద్దాం. వచ్చింది. ఎస్. అమ్మా పట్టుకో అమ్మా, పట్టుకో అమ్మా.
అమ్మని ఇంతకు ముందు అందరు ఇదే స్టేజ్ పైన చూసారు అండ్ అమ్మ అంటేనే ఒక ఎమోషన్. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. యూనివర్సల్ ఎమోషన్, అందరు కనెక్ట్ అవుతారు. బట్ వన్ థింగ్ ఈజ్ నా లైఫే కాదు ప్రతి ఒక్కరి లైఫ్ కలర్ఫుల్ గా ఉండాలి అంటే డెఫినెట్లీ బ్యాక్ బోన్ అమ్మనే. బికాజ్ ఎవ్రీథింగ్ అన్ని సాక్రిఫైస్ చేసి మనం వచ్చి హ్యాపీగా మన పనులు మనం చేసుకుంటున్నాము అంటే ఒకే ఒక్క రీజన్, అక్కడ అమ్మ ఉండి కష్టాలన్నీ ఆవిడే పడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ నవ్వుతూ మన పని మనం హ్యాపీగా చేసుకుంటున్నాం. అండ్ అమ్మ, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ సో మచ్. పండు నేను కూడా చూసా సోషల్ మీడియాలో ఈ ఫోటో. అవును అవును, ఎవరు ఏంటి? ఎవడో పెట్టేసాడు ఆ ఫోటో. ఫోటో అయితే ఎవడో పెట్టాడు గాని నీ భుజం మీద తల పెట్టింది ఎవరు మాకు కావాలి. అదే ఫేస్ కూడా నాకు కనిపించట్లా. పండు మరి మీ భుజం మీద అలా హెడ్ పెట్టుకుందంటే ఖచ్చితంగా ఫ్రెండ్ అయి ఉంటది. ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ గానీ వైఫ్ గానీ కాదు, మెల్లో తాళ్ళు కూడా ఉంది. అది నాకు తెలియదు, ఎప్పుడు చూడలేదే. ఒక మంగళసూత్రం ఉన్న ఆమె నీ భుజం మీద ఎందుకు అబ్బా తల పెడుతుంది? క్లోజ్ పెట్టుకోండి, చూడండి. ఆమె ఎవరు? డాన్స్ టీమ్ లో అమ్మాయి. ఇప్పుడే కదా ఎవరని తెలియదని చెప్పావు. అలా చెప్పానా? చిన్న కన్ఫ్యూజన్ చెప్పుంటానైతే. చెల్లా అచ్చా మేడం కాదు, క్లారిటీ తీసుకున్నాను. సరే ఎవరైతే ఒక టైం తీసుకొని చెప్తానులేండి మీకు ఎప్పుడో ఒకసారి. ఈ వేడి నీళ్ళు నీ మొహమ్మద్ తీసుకు కొడతా ఇప్పుడు నేను. చెప్పు నిజంగా ఏంటి అనేది. ఎవరు లేరులే, అది సన్నీ అన్న లేడీ గెటప్. మంచి ఫ్రెండ్ అండ్ అలానే మంచి సపోర్ట్ చేస్తారండి. పేరా? అమ్మాయి పేరు మధు. పండు, ఇది తప్ప మేడం లేదు, ఏది నీ సరెండర్ అయిపోతా ప్లీజ్. సరే వదిలేసేయండి, ఆ అమ్మాయి గురించి అవసరం లేదు. కూతురా కొడుక? ఓ అది కూడా అయిపోయిందా? మేడం ఏంటి మేడం అలా? ఇంకో మాకు ఉందా ఇద్దరు కూతురు ఫోటోతో? ఒకటి చెప్పు నాకు, నువ్వు క్లారిటీగా చెప్తావా లేదా జనాలు ఏదో ఊహించుకుంటారు? సరే అవసరం లేదు, అంత డీటెయిల్స్ అవసరం లేదు. కానీ ఆ అమ్మాయి మీ అమ్మాయినా? మా ఫ్యామిలీ మెంబర్. అలా ఫ్యామిలీ మెంబర్ అని జనాలు కాలనీలే కట్టుకుంటున్నారు. మీకంటూ మీ లైఫ్ లో సపోర్ట్ గా మీ పక్కనే ఉన్న అమ్మాయినా? రైట్ టైం వస్తే నేనే చెప్తా మేడం. అది రైట్ టైం వచ్చినంత వరకు ఇట్లాంటి ఫోటో సోషల్ మీడియాలో పెట్టకు, అర్థమైందా? ఓకే అంశు, తీయమ్మా నీ మగ్గు. ఎవరి? అంశుది. వెల్, అది అన్నయ్య, అక్క, నేను. మేం ముగ్గురం చాలా అంటే చాలా క్లోజ్. అంటే ముగ్గురు బాడీ వేరు కానీ ఒక ప్రాణం అన్నట్టు. అంటే నీది నాది అలా ఏం ఉండదు, ముగ్గురం షేర్ చేసుకుంటాం ఏదున్నా కూడా. చదువుకునేటప్పుడు కూడా మాకు ఫైనాన్షియల్ గా ప్రాబ్లం వచ్చినప్పుడు మేము అక్క నేను జాబ్ చేసి అన్నయ్యని చదివించాం. అన్నయ్య స్టడీస్ అయిపోయాక అన్నయ్య నేను చేసి అక్కకి చదివిపించాం. అక్కది అన్నయ్యది అయిపోయాక నేను చదువుకున్నాను. సో అట్లా ముగ్గురం అన్నమాట. వెరీ గుడ్ సిబ్లింగ్ బాండింగ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ సౌమ్య, మీదే. ఇది నా అమ్మ కాదు, నా బిడ్డ. ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో 1.5 years బ్యాక్ నేను అమ్మ గురించి మాట్లాడాను. అమ్మకి క్యాన్సర్ అయిన తర్వాత హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ఫోటో, ఇది 3rd grade లో ఉంది క్యాన్సర్. అప్పుడు ఈ ఫోటో తీసుకున్నా. నా అమ్మ మంచిగా ఉన్నప్పుడు నాతో కెమెరా లేదు, మొబైల్ లేవు. అంటే మంచిగా నడుచుకుని వెళ్తున్నప్పుడు, అందరితో మాట్లాడుతున్నప్పుడు. వాళ్ళు బెడ్ డౌన్ అయిన తర్వాత నాతో కెమెరా ఉంది, మంచి మొబైల్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు మంచి ఫొటోస్ లేవు నాతో. మొత్తం బెడ్ మీద ఆ పైప్ పెట్టేసుకుని ఆ బాధపడుతున్న ఫొటోసు, ఆ వీడియోసు
ఆ ట్రైకాస్టమీ చేసింది, అదే మొత్తం ఉంది. అమ్మ నా కోసం చాలా చేశారు. ఆఫ్ కోర్స్ అందరు అమ్మ చేస్తారు, కానీ వాళ్ళని ఈ పరిస్థితికి తీసుకొచ్చాడు కదా దేవుడు అని నాకు ఎప్పుడు చాలా బాధగా ఉంటుంది. వాళ్ళు హాస్పిటల్కి ఎక్కడికో తీసుకువెళ్తే, లేదంటే ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ రిలేటివ్స్ అందరూ చెప్పేది, అయ్యో నేను చూడలేకపోతున్నానమ్మా నీ మదర్ని, వాళ్ళకి మర్సీ కిల్లింగ్ ఇచ్చేసేయండి. అలా మాటలు విన్నప్పుడు నాకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎంత ఎంత యాతనో, ఎంత గుండె కోతనో. బతుకున్న ఒక జీవితంలో ఉన్న వ్యక్తిని నువ్వు చంపేయమని చెప్తున్నట్టు కండిషన్ నా అమ్మకి ఇచ్చాడు చూడండి ఆ దేవుడు. దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది. మన అమ్మ దేవుడి కోసం చాలా చేశాడు. పూజం గీజం, సహస్రనామం, విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అని. నాకు కూడా అదన్నీ బాయిలోనే వస్తుంది. అంత చదివించాడు, కానీ అలాంటి వాళ్ళకి ఇలాంటి కండిషన్ చేశాడు. మనము ఎంతో ఇయర్స్ వాళ్ళకి ఒక శారీ పెట్టలేదు, ఏం లేదు, ఒక నైటీని తీసుకువచ్చి బట్టల జస్ట్ బెడ్షీట్ ఆకి పెడుతున్నాం, అంత కండిషన్ చేశారు కదా. చాలా బాధగా అనిపిస్తుంది. అంటే బతకాలి అంటే ఎవరైనా ఉండాలి కదా. సౌమ్య, మీ మమ్మీని 100కి 100% నువ్వే చూసుకునే అదృష్టం నీకు దక్కింది. ఎస్, తన కండిషన్ అసలు ఎవ్వరికి రాకూడదు, అలాంటి ఒక పొజిషన్లో ఏ అమ్మని ఏ కూతురు చూడకూడదు. బట్ ఒక్కసారి వచ్చేసాక మీ అమ్మని నీ కూతురులా చూసుకునే అదృష్టం నీకు దక్కింది. సో యు బీ హ్యాపీ. నౌ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. ఇంకా మంచి జరుగుతుంది. ఇక ముందు లైఫ్ సూపర్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఓకే, సో ఇంద్రజ మ్యామ్, ఎలాగో మీరు ఇక్కడ వచ్చారు కాబట్టి డెఫినెట్ గా మీ గురించి మేము మగ్ ఆర్గనైజ్ చేయలేదు, బట్ డెఫినెట్ గా ఈ రోజు మీరు కూడా మీ లైఫ్ లో హూ స్ప్రెడ్స్ ద కలర్. See, for a woman, it is always ఒక్కొక్క చాప్టర్ ఉంటుంది. వెన్ యువర్ అ డాటర్, అక్కడ ఒకరు మీ లైఫ్ ని కలర్ఫుల్ చేస్తారు. వన్స్ యూ గాట్ మ్యారీ, అప్పుడు ఒకరు కలర్ చేస్తారు. కానీ ద ఎటర్నల్, ఎప్పుడు అడిగినా, వన్స్ యూ బికమ్ అ మదర్, ఓన్లీ యువర్ డాటర్ ఆర్ యువర్ సన్ ఆల్వేస్ మీ లైఫ్ ని కలర్ఫుల్ చేసేది. సో ఫర్ మీ, సారా, మై డాటర్ ఇస్ మై కలర్ ఆఫ్ మై లైఫ్ అండ్ షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. నాకు లైఫ్ ఇచ్చిన ఇండస్ట్రీలో కానివ్వండి, లేదా దేంట్లో కానివ్వండి, లైఫ్ ఇచ్చిన అందరినీ ఒకవైపు పెట్టి ఇంకొక వైపు నాకు సారాని పెడితే, ఐ వుడ్ సే సారా ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఎనీవన్ ఎల్స్, బికాస్ షీ ఈస్ మై లైఫ్, షీ ఈస్ ఎవ్రీథింగ్ టు మీ. సో మ్యామ్, సరదాగా చేసిన ఈ సెగ్మెంట్ మీకు ఎలా అనిపించింది? సో ఎమోషనల్, వెరీ 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 టచీ. అండ్ నిజంగా హోలీ రోజు ఎన్నో కలర్స్ మనం జల్లుకొని పండగ చేసుకుంటాము, బట్ ఈ కలర్స్ అయితే మాత్రం ఎప్పటికీ మనసులో నిలిచిపోయే అంతగా ఈ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది. హలో ఆది గారు, ఇంద్రజ గారా, మీ లైఫ్ లో కలర్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి అన్నారు కాబట్టి మేమందరం కలిసి ఇంతగా ఎఫర్ట్స్ వేసి ఇంత ఎంటర్టైన్ చేసాం కదా, మరి మా కలర్స్ ఎక్కడ? ఆ కలర్స్ అన్ని అలా ఇచ్చేయటం మామూలు విషయమే కాబట్టి ఆ కలర్స్ తో అందరం కలిసి హోలీ ఆడుతూ ఈ కాన్సెప్ట్ కు ఒక కలర్ఫుల్ ఎండింగ్ ఇద్దాం రండి బయటికి. ఫర్ ద ఫస్ట్ టైం ఆది గారు ఏదో ఒక మంచి పనికి వచ్చిన మాట చెప్పారు. అది ఎందుకంటే వీళ్ళందరితో పాటు ఆయన హోలీ ప్లే చేయబోతున్నారు, అందుకని. మోనికాతో ఇదండి మన ఇవాళ శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్. కానీ ఇక్కడితో ఎపిసోడ్ ఫినిష్ అవ్వలేదు. సీ యు అవుట్సైడ్ హోలీ సెలబ్రేషన్. చూసేటి కళ్ళుంటే జమీనంత రంగుల గిల్క, ఆడేటి నోరుంటే జమానంత రంగుల పల్క, ఆడేటి కాళ్ళుంటే ఆస్మానంత రంగు రంగుల సెల్క. Here's the man.
of life. రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు పరుసు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు ఇది రంగోలి నషా కహో యా నిషా కహో అరే మస్త్ 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 ఉంటే రంగోలి రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ రంగు రబ్బ రబ్బ అంటుంది రంగు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు బరుసు కత్తి చూపే ఇది కోసే ఎరుపు ఎరుపు కొంటె నువ్వే విరబూసే తెలుపు గిచ్చావంటే నా చంపే నలుపు నలుపు మెచ్చావంటే నా బతికే పసుపు చుట్టపు చేతులతోని నడుమంతా చుట్టావా అట్టెపు మంచం పైన నీ పచ్చి ముద్దంతా రాత్రి ఒంటరిగొచ్చి ఒళ్ళంతా తడిమావా రంగుల వెళ్ళని కానా నీ చేత రేసు గుర్రా రేసు గుర్రా రేసు